హాయ్ గైస్, హలో అండి, వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు మనం చేయబోయేది ఒక సింపుల్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో వేసి బాగా శుభ్రం చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కప్పు రైస్ తీసుకుని వాటర్లో నానపెట్టుకోవాలండి. ఒక 1 అవర్ పాటు నానపెట్టుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ మష్రూమ్స్ లో ఇన్ క్యాలరీ ఫుడ్ అండి, కాబట్టి మనకి వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. పైగా దాంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. వేగన్ కానీ వెజిటేరియన్స్ కానీ వాళ్ళందరికీ మష్రూమ్స్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి దీంట్లో మనం ఎక్కువ వెజిటబుల్స్ ఏం యాడ్ చేయట్లేదండి. జస్ట్ ఒక స్ప్రింగ్ ఆనియన్ క్యాప్సికమ్ అంతేనండి. తర్వాత మన స్టార్ ఆఫ్ ద డిష్ మష్రూమ్స్ని కూడా చూసారు కదా మేము ఎలా కట్ చేసాము. మరి చిన్న చిన్న పీసెస్ కాదండి, ఎందుకంటే అది ఉడికిన తర్వాత పీసెస్ అనేది చాలా దగ్గరికి అయిపోతాయి కాబట్టి మళ్ళీ మీకు కనిపించదు. సో కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అనేది సాటే చేసేద్దాం. ఇలా ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం క్యాప్సికమ్స్ వేసేసుకుందాం. క్యాప్సికమ్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత మష్రూమ్స్ అనేది వేసేసుకోవాలి దీంట్లోని. ఇలా సాటే చేసిన మష్రూమ్స్ నుంచి మనకి చాలా వరకు వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. అప్పటి వరకు మనం మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్తో పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే గార్లిక్ మష్రూమ్సే అండి. అసలు ఆ గార్లిక్ మష్రూమ్స్ ఎలా చేయాలో అనేది కూడా మన వీడియోస్లో ఉన్నది, ఒకసారి చూసేయండి. నేను పైన స్క్రీన్ మీద దాని వీడియో లింక్ అనేది పెడతాను, ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి. సో మష్రూమ్స్ అలా కుక్ అయిపోయిన తర్వాత మనం కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపోయినంత చిల్లీ ఫ్లేక్స్, పెప్పరు, గార్లిక్ గ్రాన్యూల్స్ అనేది నేను దీంట్లో వాడానండి. అదొకసారి మీరు వాడి చూడండి. టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు గార్లిక్స్ అనేవి కట్ చేసి వేస్తాను, కానీ ఈసారి ఫస్ట్ టైం గార్లిక్ గ్రాన్యూల్స్ వేసి ట్రై చేశాను. దానివల్ల టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చినట్టు అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది అది ఎలా ఉంటుందో. ఒక కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. అలా వేసుకుంటే రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చూసారు కదా స్క్రీన్ మీద. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. అవును, మర్చిపోయింది, ఇది మష్రూమ్ పలావ్ కదా. ఫ్రైడ్ రైస్ అంటున్నావేంటి? నేను కూడా ఫ్రైడ్ రైస్ అనే చెప్పేస్తున్నాను. ఏంటి అసలు ఎందుకంటున్నావు అలా ఫ్రైడ్ రైస్ అని? రైస్ ఫ్రై అయితే మాత్రమే ఫ్రైడ్ రైస్ అనడం కాదు, ఇలా చేసిన దాన్ని కూడా ఫ్రైడ్ రైస్ అంటారు. ఫ్రైడ్ రైస్ అంటే ఏంటి? రైస్ అనేది ఫ్లేకీగా ఉంటాయి. చూసావా నా రైస్ ఎంత బాగా వచ్చిందో అక్కడ? చూసావా వేస్తున్నప్పుడు పలుకులుగా తగులుతుంది, దాన్నే ఫ్రైడ్ రైస్ అంటారు. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుందండి. మీరు కిడ్స్కి లంచ్ బాక్స్లో కానీ లేదంటే మీ హస్బెండ్స్కి ఆఫీసెస్ కూడా కట్టొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.